మీరు వెళ్ళండి, ఎక్కడ మీకు డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, ఒకసారి చూద్దాం ఎర్రర్ ఎలా వచ్చిందో. 1 minute పోస్ట్ చేయండి చూసి. అవే మొదలండి, పోస్ట్ చేయండి డైరెక్ట్గా. సిమ్యులేట్ చేయండి. డెబిట్ అవ్వదు రా మెటీరియల్, మళ్ళీ మనకి మారుస్తారు. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏముంది, కంపెనీ కోడ్ SHAM అనేది మీ కంపెనీ కోడ్. దాని నంబర్ రేంజ్ 19 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2022. 19 అనేది మిస్ అయిందంట. 19 మిస్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, 19 కి నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. 19 కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నెంబర్ రేంజ్ కీ కోడ్ ఏంటి, నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడానికి FBN1 కి వెళ్ళండి. న్యూ సెషన్ ఇది ఇలాగే ఉంచండి, న్యూ సెషన్ తీసుకోవాలి. FBN1 కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్స్ మళ్ళీ ఎందుకు క్లోజ్ చేయాలి, ఇంటర్వెల్స్ నుంచి చేయండి. 19 ఇవ్వాలి. యాక్చువల్ ఇక్కడ మీరు 19 అనేది ఉంది, అక్కడ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6 ఉంది. 19 ఉందా, లేదు కదా? ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. 19 ఇవ్వండి. 2022 ఇవ్వండి. రమ్ నెంబర్ ఇవ్వండి. రమ్ ఎక్కడి నుంచి లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారు, 4000 ఇచ్చారా? 4001 ఇవ్వండి. 4500 ఇవ్వండి. ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. ఆ సెషన్కి వెళ్ళండి. ఇంకో సెషన్ ఉంది కదా, మనకి ఎర్రర్ వచ్చిన సెషన్కి వెళ్ళండి. ఎంటర్ కొట్టండి. అప్పుడు సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అక్కడ ఉంటుందా, సిమ్యులేట్ ఇక్కడ కూడా ఉంది. సిమ్యులేట్ ఓకే, అయిపోయిందా? సేవ్ చేసేయండి, అయిపోతుంది. ఓకే, అయిపోయింది. క్లియర్ కదా? మీరు ఒకసారి నంబర్ రేంజ్ వస్తే అట్లా చేయాలి. ఓకేనా? నంబర్ రేంజ్ 19 అనేది మీ కింద నంబర్ ఏమొస్తుందో చెక్ చేసుకోవాలి. 19 వస్తే 19 తీసుకోవాలి. దాని ప్రకారం చేయండి. క్లియర్ కదా? ఎవరండి, ఎవరు వచ్చారు? సాయిని. చెప్పమ్మా సాయి. సార్ ఇప్పుడు ఇక్కడ వెండారు ఇన్కమ్ ఇన్వాయిస్ డేటా ఉంది కదా, ఇది ఏంటి సార్, మీరు యాక్చువల్గా ఇది చెప్పారా? ఇది చెప్పలేదులేండి, మేడము మన పాత వీడియోస్ చూసి చేశారంటే ఎర్రర్ వచ్చింది, అది చెప్తున్నాను, అంతేం లేదు. ఓకే ఓకే సార్, ఇక్కడ వేరే చిన్న డౌట్ సార్. F-02లో మనం FB50లో ఎలాగైతే చేస్తామో పోస్టింగ్ విత్ రెఫరెన్స్ చేస్తాం కదా సార్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పొద్దున వేరే వాళ్ళకి 02 క్రియేట్ చేయమంటే తను 02 క్రియేట్ చేయకుండా, ఆ నెంబర్ రేంజ్ క్రియేట్ చేయకుండా అక్కడ ఏబీ డాక్యుమెంట్ ఉంటే ఎస్ఏ డాక్యుమెంట్ గా అక్కడే మాన్యువల్ గా ఇచ్చేసి పోస్ట్ చేస్తున్నారు. అలా పోస్ట్ చేయొచ్చా సార్? అలా చేయకూడదండి. అలా చేస్తారు, ఏదంటే తీసుకోండి, ప్రాపర్ గా తీసుకోవాలి. అలా చేస్తున్నారు సార్, అది అంతే. చూద్దాం, చేసే చేయనివ్వండి, ప్రస్తుతానికి అలవాటు అవుతుంది కదా, తర్వాత
ఓకే. ఓకే రైట్. ఓకే సార్.